ఇల్లు లేని చోట్ల రోడ్లు, అధికారి నిర్లక్ష్యంతో సుమారు 40 లక్షలు రోడ్లు పాలు. జనసంచారం లేని చోట్ల రోడ్ల నిర్మాణాలను చేస్తున్నట్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 40 లక్షలు రోడ్ల పాలు కేవలం అధికారి ఇష్టారాజ్యంగా రోడ్లు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ గత 13 సంవత్సరాలుగా పాలకవర్గం లేక అభివృద్ధికి నోచుకోలేదు. ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం చేసి ప్రజాధనాన్ని వృధాపాలు చేయడంతో ఇదేమిటి అని గ్రామస్తులు ప్రశ్నిస్తే నాకేం తెలియదు అంటూ పంచాయతీ అధికారి మాట్లాడటం గమనార్హం. 6 పంచాయతీల కోసం అసెంబ్లీలో మొదటిసారిగా ఎమ్మెల్యే పంతం నానాజీ పాలకవర్గం లేక గ్రామాలు గత 13 సంవత్సరాలుగా అభివృద్ధి లేక కుంటుపడుతుందని ప్రస్తావించారు. అయితే స్టాంప్ డ్యూటీ నిధులు కూడా విడుదల చేయాలని కోరగా వెంటనే ప్రభుత్వం స్పందించి నిధులు మొదటి విడత 5,46,00,000 విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం నిధులు రప్పిస్తున్న వాకలపూడి గ్రామంలో మాత్రం అడవిని తలపిస్తున్న ప్రదేశాల్లో జనసంచారం లేని చోట్ల, ఇళ్లు నిర్మాణం లేని చోట్ల రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. దీనిపై అధికారులు స్పందించి ప్రజలకు అవసరమైన చోట్ల రోడ్లు నిర్మించాలి. అయితే వాడిపోయిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని రిపేర్ చేసినా కొత్త రోడ్లు వేసినా బాగుంటుందని, ప్రజా అవసరాలను బట్టి రోడ్లను నిర్మిస్తే ప్రజలకు ఉపయోగపడతాయని గ్రామస్తులు కోరుకుంటున్నారు.